ఒకరోజు అడవిలోని జంతువులు ఆహారం కోసం వెతుకుతూ ఉన్నాయి. అప్పుడు ఒక గీదకు ఒక పెద్ద మాంసపు ముక్క దొరికింది. గీద చాలా ఆనందపడింది. ఇది అంతా నాదే అని అనుకుంది. కొద్దిసేపటికి కుందేలు మరియు జింక అక్కడికి వచ్చాయి. వాళ్ళు అడిగారు, గీదా, మాకు కూడా కొంచెం ఇస్తావా? గీద కోపంగా చెప్పింది, లేదు, ఇది అంతా నాదే. అలా చెప్పి అది మాంసాన్ని దాచుకుంది. కొద్దిసేపటికి గీద చాలా ఎక్కువగా తిన్నది. దాని పొట్ట నొప్పి మొదలైంది. అది నడవలేకపోయింది. ఇతర జంతువులు కలిసి సింహరాజు దగ్గరకు వెళ్ళాయి. సింహరాజు గీద దగ్గరకు వచ్చాడు. ఎందుకు ఇలా జరిగింది అని అడిగాడు. గీద బాధగా చెప్పింది, మహారాజా, నేను లోభంగా అన్నీ ఒంటరిగా తిన్నాను. సింహరాజు మెల్లగా చెప్పాడు, పంచుకుంటే ఆనందం పెరుగుతుంది. లోభం బాధను తెస్తుంది. గీద తన తప్పు అర్థం చేసుకుంది. ఇకపై నేను ఎప్పుడూ పంచుకుంటాను అని మాట ఇచ్చింది. అప్పటినుంచి గీద తన ఆహారాన్ని స్నేహితులతో పంచుకోవడం ప్రారంభించింది. నీతి: లోభం బాధను తెస్తుంది. పంచుకుంటే ఆనందం పెరుగుతుంది. బాలకథ స్టోరీస్ కి లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. మీ సపోర్ట్ తో మంచి స్టోరీస్ చెప్పగలను. థాంక్స్.